మంచితనానికి మారుపేరుగా వంగవీటి మోహన్ రంగా నిలిచారని భాజపా జాతీయ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. రంగా జయంతి కార్యక్రమం గాజువాక 72వ వార్డు సండ్రానివానిపాలెంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు రంగా గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్, కాపు యువత నాయకుడు కొసిరెడ్డి గణేష్, కంటంరెడ్డి మనోజ్, భార్గవ్, బోండా ఎల్లాజీ, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జీవీఎల్ ప్రారంభించారు. ఆయన ఏదో ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు, అన్ని ఒక కాపుకే కాదు, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, వెనుకబడిన తరగతుల కోసం నిరంతరం పనిచేసేవారు. అందుకే ఆయన అంటే నేటికి కూడా ప్రజల్లో అంత ఆదరణ ఉంది. ఇటీవలే ఆయన యొక్క కుమారులు శ్రీ రాధా గారు మొన్న ఎలక్షన్స్ కి జనసేన, బీజేపీ, టీడీపీ, ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఇక్కడ కూడా గాజువాక కూడా రావడం జరిగింది. ఆ మీటింగ్ మేమంతా అటెండ్ అయ్యాం. దేశ రాజకీయ చరిత్రలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో కాదు, దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా కేవలం 3.5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా సేవలు అందించి చనిపోయి దాదాపుగా 35 సంవత్సరాలు దాటినా ప్రజలు మర్చిపోయి 3.5 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఈ రోజుల్లో 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళని కూడా 30 రోజుల్లో మర్చిపోయేటువంటి రాజకీయాలు ఈ రోజుల్లో